ఇప్పుడు మహిళలకి మొదట పీట అంటున్నారు. ఓన్లీ రుక్మిణి కోటాకే ఇచ్చారండి ఆయన మొదట పీట. మేడం ఆవిడకి ఒక్క ఆవిడనే ఆయన ఎదురుగా పెట్టుకున్నారు తప్ప మహిళలు ఎవరు వెళ్ళడానికి ఉందండి? ఆవిడ ఎవరిని రానిస్తుందండి? ఒక రోజు ఈమెకి ఫోన్ చేశాను, కీర్తన. నేను చెప్పాను, మేడం నేను ఇలా అమెరికా నుంచి వచ్చాను, ఇంత కష్టపడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, నేను మాట్లాడాలి అని అంటే ఆమె ఏమో ఆన్సర్ చేయకుండా ఆవేశపడకండి, బాధపడకండి, పట్టించుకోరు, వాళ్ళు అలాగే ఉంటారు, మేము అలాగే పడుతున్నాం అంటదండి ఆవిడ. ఆవిడ ఎలా పడడం ఏంటండి? అసలు ఆ మహిళని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అంటే వీడు తర్వాత వాడు, వాడి తర్వాత వాడు, వాడి తర్వాత వాడు, ఇలా అయితే వాళ్ళకు ఒక గ్రౌండ్ ఉంటుందండి అక్కడ. అలాంటి మహిళలు కూడా ఉన్నారండి అందులో. ఎందుకంటే తప్పండి, మహిళలు ఎందుకు ఒప్పుకోవాలి అంటే, ఎందుకు అంత డెస్పరేట్ పరిస్థితులు తెచ్చుకోవాలి? అలాంటి పరిస్థితుల్లోనే పాపం వాళ్ళు అక్కడ వేగుతున్నారండి. వాళ్ళ వేధింపులు ఉంటాయా? ఎందుకంటే నా దాకా రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను. ఓహో, సో డబ్బులు ఖర్చు పెట్టుకోకపోతే అక్కడ మనుగడ కోసం, ఐడెంటిటీ కోసం ఇదే వాళ్ళు అదే వ్యవహారంలో నడుస్తున్నారు. ఎవరెవరు అంటే అందరు నాయకులు అంతేనా? అందరూ అంటే కొంతమంది మహిళలు అయితే మాత్రం నా దృష్టికి వచ్చి బాధపడ్డ వాళ్ళు అయితే ఉన్నారు మేడం.